అభ్రం లిహాదభ్ర విభ్రమభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమమర ప్రజ్వలజ్వలన దీప్తజ్వాలికాజాల జాజ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్వేదండ శుండాబదుర్దండ సాహస్రధృతహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్ష్యముగను క్రకచ కఠిన కరాళ దంష్టలు వెలుంగ ఘన కపాలాస్తివనమాలికలను తనర అఖిలలోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించె మారట రుద్రుడగుచు. దక్షయజ్ఞంలో ఉమాదేవి యోగాగ్నిలో దగ్ధమయ్యింది. పరమశివుడు మహాకోపంతో తన జటాజూటం నుండి ఒక జట పెరికి భూమి మీద విసిరికొట్టాడు. ఆ మహారుద్రుడి జట నుండి వీరభద్రుడు దక్షయజ్ఞం ధ్వంసం చెయ్యడానికి ఉదయించాడు. ఈ సందర్భంలో పదౌచిత్యం, భావౌచిత్యం, శబ్దాడంబరం, అర్థగాంభీర్యాలతో పోతన అల్లిన వీరభద్రుడి విశ్వరూప ఆవిష్కార పద్యమిది. వీరభద్రుడి దీర్ఘమైన నల్లని శరీరం ఆకాశాన్ని తాకుతూ కాలమేఘమేమో అని అనిపిస్తోంది. తల వెంట్రుకలు భగభగమండే మంటల ప్రజ్వలనంలా ప్రకాశిస్తున్నాయి. దిగ్గజాల తొండాల్లాంటి 1000 బాహుదండాలతో అసంఖ్యాకాలైన ఆయుధాలు మెరుస్తున్నాయి. ఆయన 3 కన్నులు చండ ప్రచండ మార్తాండుల లాంటి ప్రకాశంతో కళ్ళెత్తి తేరిపార చూడడానికి వీలు కాకుండా ఉన్నాడు. మెడ నిండా కపాల మాలలు వేలాడుతుండగా వంకర్లు తిరిగి రంపాల్లా కరకుదేలిన కోరలతో భయంకరంగా ఉన్నాడు. సకల లోకాలకు భయం కలిగించే 2వ రుద్రుడిలా వీరభద్రుడు ఉదయించాడు అని దీని అర్థం.